మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు. నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎల్నినో ప్రభావంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. హెపటైటిస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఆటో నగర్ను అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తాం, ఎమ్మెల్యే నజీర్. నకిలీ పత్రాలతో ఆయుధాలు, బుల్లెట్లు పొందిన వ్యక్తి అరెస్ట్. మోటార్లు, కాపర్ వైర్లు దొంగిలించే గ్యాంగ్ ను పట్టుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. పారిశుద్ధ్య కార్మికుల హాజరును ఎఫ్ఆర్ఎస్ ద్వారానే నమోదు చేయాలి, అధికారులకు కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశం. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వరి సాగు కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో ఎలినోనో ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు, రైతులకు కల్పించాల్సిన అవగాహనపై వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. జులైలో 69% లోటు వర్షపాతం నమోదైందని, వచ్చే 3 నెలల్లో 40% వరకు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. హైరిస్క్ మండలాల్లో బోరు ద్వారా పంటలను కాపాడుకునే అవకాశాన్ని పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించారు. ఆటోనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ భూమి పూజ చేశారు. సరైన రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తుల సమస్యలను గుర్తించి ₹1 కోటి జేఎస్పీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చెప్పారు. ఆటోనగర్లో మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక్కడ వేల మంది ఉపాధి పొందుతున్నారని, అవసరమైన వారికి స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు. స్థానికంగా ఏపీఐసీసీ ఆధ్వర్యంలో దాదాపు ఈరోజు ₹1 కోటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. 810 మీటర్లతో జేఎస్బీ రోడ్డు, దాంతోపాటు కొన్ని గ్రీనరీని డెవలప్ చేసేటువంటి ఆలోచనతో జెడ్ఎం గారు మేమందరం కూడా కలిసి వ్యాపారస్తుల సహకారంతో మొదలు పెడతా ఉన్నాం. తప్పకుండా 1 సంవత్సర కాలంలో ఆటో నగర్కి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఇక్కడ అవసరమైనటువంటి గ్రీనరీ దగ్గర నుండి, జిఎస్బీ రోడ్స్ దగ్గర నుండి, డ్రైన్స్ దగ్గర నుండి, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ వరకు ప్రతి ఒక్క దాని మీద కూడా దృష్టి పెడతా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఇంటికి ఒక వ్యాపారస్తుడిని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరును ఆనుకున్నటువంటి ఈ ఆటో నగర్ దాదాపు వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఆటో నగర్కి అవసరమైనటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని కూడా అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతాం. దీంట్లో నకిలీ ధృవపత్రాలతో అక్రమ ఆయుధాలు, బుల్లెట్లు పొందిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. తాడికొండకు చెందిన విజయహర్ష వద్ద నుంచి 22 రైఫిల్, 1 బోర్ షాట్ గన్, 1 పిస్టల్, 50 బుల్లెట్లు, కారు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నిందితుడు చిత్తూరు జిల్లాలోని శాప్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి విజయహర్ష అని అన్నారు. ఫోర్స్ షూటింగ్ కోసం అంటూ ధ్రువపత్రాలు తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడలో మిస్ఫైర్ అయిన ఘటనలు నిందితుడు విజయహర్ష కోసం చాలా రోజులుగా గాలిస్తున్నామన్నారు. పొన్నికలు గ్రామంలోని ఒక వెంచర్లో తుపాకులతో ప్రాక్టీస్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులు ఫోర్జరీ సంతకాలతో ఆయుధాలు పొందిన విజయహర్షను నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. నిందితుడిపై అక్రమ ఆయుధ చట్టం 318(4), 336(3) బిఎన్ఎస్ సెక్షన్ 25(1) ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. స్పోర్ట్స్ షూటింగ్ కోసం అతను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సో ఫస్ట్ అతను ఈ స్పోర్ట్స్ షూటింగ్ చేసేవాడు, కొంత ట్రైనింగ్ తీసుకున్నాడు, కొన్ని టోర్నమెంట్స్లో పాల్గొన్నారని ఆ పర్పస్ కోసం అతను 2023లో స్పోర్ట్స్ కేటగిరీ కింద అతను ఆర్మ్స్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఆర్మ్స్ లైసెన్స్ పరంగా అతను ఒక రైఫిల్, 1 షాట్ గన్ కొనడం జరిగింది. దాని తర్వాత అతను 2025 స్టార్టింగ్లో ఇంకొక ఆర్మ్స్ లైసెన్స్ తీసుకున్నాడు, 1 పిస్టల్ కోసము. తర్వాత అరౌండ్ 1 మంత్ బ్యాక్ విజయవాడలో
ఒక గన్ హౌస్లో, వెంకటేశ్వర గన్ హౌస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ వెపన్ను హ్యాండిల్ చేస్తూ వెపన్ మిస్ఫైర్ అయ్యి ఎవరైతే మనం నిన్న అరెస్ట్ చేశామో విజయ్ హర్ష, అతనికి చేతిలో ఇంజరీ అయింది, మిస్ఫైర్ అయ్యి ఇంజరీ అయింది. దాని తర్వాత అతను అండర్ గ్రౌండ్ అయ్యాడు. వైసీపీ నేతలు మెగా డిఎస్సీపై దుష్ప్రచారాలు చేస్తూ అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలుగు విద్యార్థి నాయకులు మన్నవ వంశీ ఆరోపించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మన్నవ వంశీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. మంత్రి లోకేష్ జోలికి వస్తే తెలుగు యువత చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా ఏదైతే ఇచ్చిన హామీ ఉందో ప్రతి హామీని నిలబెడతా ఉన్నాడు. అలాంటి హామీలో భాగమే ఇవాళ డిఎస్సి, మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతున్న డిఎస్సి. మరి ఈ డిఎస్సిని రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటే నిరుద్యోగులు అందరూ మా వైపు వస్తారు అనే ఒక దురుద్దేశంతో చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజం గ్రహిస్తూ ఉంది. సమాజం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు లేని విధంగా ఈ డిఎస్సీలు ప్రతి నెల క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. హెపటైటిస్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సూచించారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆధ్వర్యంలో జీజీహెచ్ నుంచి మెడికల్ కాలేజీ వరకు హెపటైటిస్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సుందరాచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్, డాక్టర్ ఎం కవిత, సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడారు. హెపటైటిస్ బి అనేది సైలెంట్ కిల్లర్ అన్నారు. రక్త మార్పిడి ద్వారా హెపటైటిస్ సోకే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా ఒళ్ళు నొప్పులు, తరచుగా జ్వరం, తల తిరగడం, కామెర్లు రావడం లాంటి లక్షణాలు కలిగిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జీజీహెచ్ లో ఉచితంగా హెపటైటిస్ కు స్క్రీనింగ్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ హెపటైటిస్ వ్యాక్సిన్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. హెపటైటిస్ బి అనేది ఒక వ్యాధి. ఆ వ్యాధి గురించి చాలామందికి ఇప్పటికి కూడా అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. దీన్ని ప్రభుత్వం వైపు నుంచి అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అనేక కోణాల్లో దీన్ని అవేర్నెస్ పెంచేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సురక్షితమైనటువంటి మంచినీరుతో పాటు శానిటేషన్, అలాగే ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి సిరంజీస్, ఇటువంటి దాంతో వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అందుకని ప్రభుత్వం ఒక పక్కన మంచినీళ్ళ సరఫరా దగ్గర నుండి అనేక కోణాల్లో దీన్ని నివారించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూనే ఈరోజు ఈ వ్యాధి గురించి అవగాహన చేసేటువంటి ర్యాలీలు, దాంతోపాటు వ్యాధి నిర్ధారించడానికి కావాల్సినటువంటి స్క్రీనింగ్ కానీ, అలాగే స్క్రీనింగ్ అయిన తర్వాత అవసరమైనటువంటి మెడిసిన్ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టడం. కమిషనర్ మయూర్ అశోక్ కేవీపీ కాలనీ, జాతీయ రహదారి సర్వీస్ రోడ్లు, ఏటుకూరు, వస్త్రనగర్, తారకరామనగర్ తదితర ప్రాంతాల్లో జీఎంసీ ఖాళీ స్థలాలను పరిశీలించి వాటి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుంచి హాజరును కార్మికుల జీతాలతో అనుసంధానం చేయనున్నందున ఏ కార్మికుడికి జీతం అందకపోయినా సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నగరంలోని ఖాళీ స్థలాలను వెంటనే శుభ్రపరిచి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంబడి విస్తృతంగా మొక్కలు నాటేందుకు పిన్ పాయింట్ ప్రోగ్రాం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఏడీహెచ్ని ఆదేశించారు. రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడం, పార్కుల అభివృద్ధికి ప్రతిపాదించిన స్థలాలను గుర్తించి మార్కింగ్ పూర్తి చేయడం పట్టణ ప్రణాళిక అధికారుల బాధ్యత అని స్పష్టం చేస్తూ ఈ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏటుకూరు చెరువు వాకింగ్ ట్రాక్ను ప్రజలకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ట్రాక్ వెంబడి మొక్కలు నాటడంతో పాటు అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. దాంట్లో వాకింగ్ ట్రాక్ కూడా విడిగా జస్ట్ మామూలు లెవెలింగ్ చేస్తే
మా అప్పర్ కర్మ సత్రం అండి. ఇల్లు లేని వాళ్ళకి కానీ ఎప్పుడన్నా లేని వాళ్ళు రిజిస్ట్రేషన్ విధానంలో కూటమి ప్రభుత్వం తెచ్చిన పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు చేసిన ధర్నా 9వ రోజుకు చేరుకుంది. జీవో నంబర్ 396ను రద్దు చేయాలంటూ గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజుల లేఖర్లు, స్టాంప్ వెండర్లు, టీటీపీ ఆపరేటర్లు చేసిన పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీనియర్ డాక్యుమెంట్ రైటర్ జాహిద్ మాట్లాడుతూ జీవో నంబర్ 396 వలన లక్షల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. ఆర్ఎస్కే విధానం వలన ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. నిరవధిక పెన్ డౌన్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, సాయి, రామరాజు, మునగాల రవీంద్రబాబు, రషీద్, పొట్టి గోవర్ధన్, తన్నీరు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు చూసే ఉంటారు, గవర్నమెంట్ ప్రైవేట్ పరంగా అన్ని రంగాల్లో ప్రైవేట్ పరంగా ఏం చేస్తుంది. అందుకోసం ఇది కంప్లీట్గా మనం ప్రజాస్వామ్యం అని అనుకుంటూ ఉంటాము. ప్రజాస్వామ్యం యొక్క డెఫినేషనే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని. ప్రతిదీ ప్రజలతో మమేకమై వాళ్ళ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ యొక్క బాగోగులు తీసుకొని వాళ్ళ యొక్క అసలు ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం గుర్తు చేసుకొని చేయాల్సిన పనులు గవర్నమెంట్ ఒక నియంతలాగా వ్యవహరిస్తుంది. కనీసం ఒక్కరోజు మీరు డేటా చూసుకుంటే ప్రతి దాంట్లోనే కన్సల్టేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం అంతకుముందు కూడా మనం నిరోధక సమ్మె చేసాం. అప్పుడు గవర్నమెంట్కి 3 రోజులు సమ్మె. మనం ఈ ప్రజలతో మమేకమై చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు మీరు యావరేజ్గా 35 కోట్ల నుంచి 40 కోట్ల వరకు గవర్నమెంట్కి లాస్ వస్తుంది. రోడ్డు పక్కన బిగించిన నీళ్ల మోటార్లు దొంగిలించిన 7 ముద్దాయిలను అరెస్ట్ చేసి 15,33,000 విలువైన 85 మోటార్లు, 20,000 విలువైన 20 కేజీల కాపర్ వైర్ను పొన్నూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. తాడికొండ మండలం ఫణితరం గ్రామానికి చెందిన వ్యక్తులు ఒక టీంగా ఏర్పడి రాత్రి సమయంలో పొలాల్లో బిగించి ఉన్న నీళ్ల మోటార్లు దొంగతనం చేసి వాటిలోని రాగి తీగలు అమ్ముకొని జల్సాలు చేస్తున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పొన్నూరు రూరల్, తెనాలి రూరల్ ప్రాంతాల్లో కారులో వచ్చి 91 నీళ్ల మోటార్లను దొంగలించారని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 7 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ముద్దాయిల వద్ద నుంచి 15,33,000 రూపాయలు విలువైన 85 నీళ్ల మోటార్లు, దొంగతనానికి ఉపయోగించిన క్రీటా కార్, ఆటోను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. రోడ్ పక్కన ఉన్న వాటర్ మోటార్లు ఏదైతే పొలాలో కొంతమంది రైతులు వాటర్ మోటార్లు పెట్టి ఉంటారు, ఒక ముఠా లాస్ట్ 1.5 మంత్ నుంచి ఈ వాటర్ మోటార్స్ చోరీ చేస్తున్నారు. దాని మీద నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. పొన్నూరు రూరల్, అదేవిధంగా పొన్నూరు టౌన్, తెనాలి రూరల్, చేబ్రోలు, చుండూరు ఇవన్నీ పోలీస్ స్టేషన్స్లో కేసెస్ నమోదు అయినాయి. ఈ ముఠాని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇన్స్పెక్టర్ పొన్నూరు రూరల్ ఆధ్వర్యంలో, కృష్ణయ్య ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్ఐ పొన్నూరు రూరల్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పడి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. 6 ముద్దాయిలు ఎవరైతే ఈ మోటార్లు దొంగతనం చేశారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సూచించారు. సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 163 ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, లైట్లను 7 ప్రభుత్వ స్కూల్స్, 4 హాస్టల్స్ కు పంపిణీ చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి సోలార్ ఎనర్జీని జనరేట్ చేసేందుకు సీఎం చంద్రబాబు తోడ్పాటును అందిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోలార్ ఎనర్జీకి, సౌర విద్యుత్కు ఊతం ఇచ్చేటువంటి విధంగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ కమిషన్ మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు సిఎస్ఆర్ నిధుల ద్వారా 163 ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, అలాగే 163 లైట్లను, ట్యూబ్ లైట్స్ని వివిధ స్కూల్స్ మరియు దాదాపు 7 స్కూల్స్కను 4 హాస్టల్స్కి ఈరోజు సిఎస్ఆర్ నిధుల ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీన్ని వాడడం ద్వారా విద్యుత్ బిల్లులతో పాటు రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా సౌర విద్యుత్తుని మరింత వాడకంలోకి తీసుకొని రావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున సామాన్యులు కూడా
ఈరోజు ఎలక్ట్రిక్ గ్రీన్ ఎనర్జీ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రాంతంలో కూడా గతంలో లాగా ట్రెడిషనల్ ఎలక్ట్రిసిటీ వాడకం కాకుండా ఈరోజు సోలార్ ఎనర్జీ కానీ అలాగే ఎలక్ట్రిక్ ఎనర్జీని వాడాలని చెప్పేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. విద్యానగర్లోని సాయినాథ సన్నిధానంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాగవల్లి దళార్చన నామ సప్తాహంలో భక్తులు పాల్గొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని జూలై 29న విశేష పూజలు, అభిషేకాలు, హారతులు జరుగుతాయని అందరూ పాల్గొని బాబాను దర్శించుకోవాలని కమిటీ ప్రతినిధులు కోరారు. ఆ సాయినాథుల వారు చెప్పినటువంటి సచరిత్రలో కూడా పదే పదే నామం నామం అన్నారు. ఆ నామానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి నామం యొక్క విలువని భక్తులందరికీ కూడా తెలియపరుస్తున్నటువంటి శ్రీ సాయినాథ సన్నిధానం నిర్వహిస్తున్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మేము భక్తులందరం కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నామంలో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటారు. 24 గంటలు నామ సప్తాహం అంటే ఒక్క క్షణం కూడా ఆగకుండా. అంటే మీరు అందరూ అనుకోవచ్చు హారతలు జరుగుతాయి కదండి, హారతలు అప్పుడు ఆపట్లేదా అనొచ్చు. లేదండి, హారతలు అప్పుడు కూడా నామం చెప్పేవాళ్ళు నామం చెప్తానే ఉంటారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలు, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు శంకర్ విలాస్ సెంటర్ నుంచి లాడ్జెస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సూపర్ 6 హామీ అయిన నిరుద్యోగ భృతిని ఎప్పుడు అమలు చేస్తారని పానుగంటి చైతన్య ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు రాక స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని, తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగ వృత్తి అధికారంలో మేము రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కూడా నువ్వు జనాన్ని మభ్య పెట్టాలని చూస్తూ ఉన్నావు. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ తప్పుల్ని ఎండకడుతున్నావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు పీకేస్తుంటే ఉద్యోగాలు ఇస్తాను ఎలా చెబుతావయ్యా? రాజ్యసభ మాజీ సభ్యులు యలమంచిలి శివాజీ జన్మదిన వేడుకలు కాటన్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ 80వ జన్మదిన వేడుకలు పౌర సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా యలమంచిలి శివాజీ తన రాజకీయ అనుభవాలను స్నేహితులతో పంచుకున్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ యలమంచిలి శివాజీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తూలతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొల్లేపల్లి సత్యనారాయణ, విష్ణువర్ధన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అది పరిస్థితి. అందుకని వీటినన్నింటినీ ఉపయోగించుకుని మనకి ఎంతవరకు ఉపయోగం అంతవరకు మాట్లాడుకుందాం, పనిచేద్దామని చెప్తే వ్యవస్థనే సంస్కృతం అని కానీ ఇంకోటి కానీ లేకుండా పోయి చాలా దురదృష్టకరం. మరి రాను పార్లమెంట్లో చర్చలు కూడా ఇర్రెలవెంట్గా తయారవుతుంది. మనం అంటే ఈ మాటలని మాట్లాడేమనుకోండి, అసలు దేశంలో ఉపాధ్యక్షులు పెట్టండి వీళ్ళని కూడా శివాజీ కూడా వాపలేనట్టు ఈ నేపథ్యంలో మరి అసలు ఏమిటి చేయాలి ఏంటని చెప్పి సూచనలు అసలు కొంచెం ఏమంటారు. 29వ తేదీన సంతు రవిదాస్ జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్నాయని దర్శనపు శ్రీనివాస్ పేర్కొన్నారు. వరండల్పేటలోని యోగి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో సంతు రవిదాస్ 650వ జయంతి వేడుకలు జరగనున్నాయని తెలిపారు. ఆయన చరిత్రను ప్రతి గ్రామంలో సంవత్సరం పాటు ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. అంటరానితనం, కుల వివక్ష పట్ల పోరాటం చేసిన మహనీయులు సంతు రవిదాస్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, దారా అంబేద్కర్, బ్రహ్మయ్య, బజరంగ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు 29వ తారీఖున సంతు రవిదాస్ గారి జయంతి వేడుకలు నిర్వహించే కార్యక్రమం రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తూ, దీనిని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఈ 12 సంవత్సరాల చరిత్రలో రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఈ దేశం కోసం ఎవరైతే పోరాటం చేశారో గతంలో వారి యొక్క చరిత్రలను బయటికి తీసి
ఎవరైతే ఈ దేశం కోసం మరణించారో వారి చరిత్రలను బయటికి తీసి ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి దేశ పౌరులకు తెలియజేసే పనిలో భారతీయ జనతా పార్టీ ఉంది. విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు రత్తయ్యను కలిసి బర్త్డే విషెస్ తెలిపారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు ఆయన అన్ని విధాల అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందించడం హర్షణీయమని జనరల్ సెక్రటరీ కె సత్యనారాయణ తెలిపారు. మిత్రుడు రత్తయ్య గారు, విజ్ఞాన్ రత్తయ్య గారు కష్టపడి ట్యూటర్ నుంచి యూనివర్సిటీ అధినేత స్థాయిగా ఎదిగారు కాబట్టి ఆయన అదే కాకుండా మా పెదనపల్లి కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్ 89 నుంచి కూడా వారు విద్యాసేవ చేస్తూ ఉంటారు. వారికి కూడా చాలామంది పిల్లలకి కన్సెషన్స్ అవన్నీ ఇచ్చారు. వాళ్ళ ఇంటర్మీడియట్ చదువుకున్నారు, స్కూల్లో చదువుకున్నారు, విజ్ఞాన స్కూల్లో, తర్వాత వాళ్ళ కాలేజీలో, విజ్ఞాన కాలేజీ, తర్వాత యూనివర్సిటీలో కూడా చదువుకుంటాం. చాలామంది విద్యార్థులకి జాబ్స్ వచ్చినాయి. చాలామంది పోలీస్ పిల్లలు మంచి ఉన్నత స్థితికి వచ్చారు వాళ్ళ కుటుంబాన్ని. ఆ సందర్భంగా వారికి కూడా రిక్వెజేషన్ అయిపోయింది. ఈ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు ఎక్స్టెండ్ హిస్ కోఆపరేషన్ ఇన్ ప్రింటింగ్ ఆఫ్ ద డైరెక్టరీ అండ్ అదర్ పోలీస్ వెల్ఫేర్ యాక్టివిటీస్కి మేము చేసి సహకారం చేస్తారు. అదే ఈరోజు ఆయన వారి బర్త్డే కాబట్టి అందరూ కూడా మా అసోసియేషన్ తరఫున కూడా వారికి గ్రీటింగ్ చెప్పారు. ప్రెసిడెంట్ గారు, ఆనరీ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా తల్లికి వందనం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి మంచినీళ్ల పంపిణీ, వీధి లైట్లు, టౌన్ ప్లానింగ్, మంచినీటి పైప్ లైన్ లీక్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు, పార్కుల్లో పనిచేసే వర్కర్లు, ఈ విధంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరికి తల్లికి వందనం కానీ అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి వర్తింప చేయడం లేదు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కూడా అతి తక్కువ వేతనాలతో పట్టణ ప్రజానికానికి సేవలు చేస్తూ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలని అమలు చేయకుండా ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ఇప్పటికే చాలని వేతనాలతో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఒకవైపు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, ఇంటెద్దెలు, కరెంటు ఛార్జీలు, అలాగే పిల్లల చదువుల ఫీజులు, వైద్య ఖర్చులు ఈ విధంగా విపరీతంగా పెరిగినటువంటి ఈ పరిస్థితుల్లో కనీసం తల్లికి వందనం లాంటి పథకాలను కూడా అమలు చేయకపోవడంతో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ వర్తింపజేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. గోరంట్లలోని జేబేరి ఆటోమోటివ్స్ ఆటోమోటార్ షోరూంలో మారుతి సుజుకి న్యూ బ్రిడ్జ్ కారును ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మండల పార్టీ అధ్యక్షులు కల్లూరు శ్రీనివాస్, వార్డు మాజీ కార్పొరేటర్ బాలాజీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ మారుతి సుజుకి అనగానే అందరికీ గుర్తొచ్చేది విశ్వసనీయత, అధిక మైలేజ్ అని కొనియాడారు. భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న భద్రతా పరీక్షల్లో పెద్దలు, పిల్లల రక్షణ విభాగాల్లో న్యూ బ్రీజా పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం అభినందనీయమన్నారు. అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వాహనాలను అందించడంలో మారుతి సంస్థ ఎప్పుడు ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. సేఫ్టీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా విడుదల చేసిన ఈ న్యూ బ్రీజా ఆవిష్కరణతో మారుతి ఒక కొత్త శకంలోకి అడుగుపెట్టిందని కొనియాడారు. జేబేరి ఆటోమోటార్స్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందిస్తూ అగ్రపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. The most important feature in a car is safety, because your life and the life of your loved one matters the most. So basically this car comes with a 5-star safety rating which is given by Bharat NCAP. When it comes to the engine of the car has been redefined completely. It comes in the traditional 1.5 liter engine. Now it is also coming in the 1 liter turbojet booster engine which gives 170 Newton meter of torque to the car. When we talk about the changes, it is not only limited to the hood. The changes has been there in the transmission system also. Now it comes in a 6 manual and automatic speed transmission which makes the drive more smoother and engine refined. మనకు మారుతి సుజుకి యొక్క ప్రమాణాలకు బేస్ చేసుకొని
మనకి కొత్తగా మనకి మార్కెట్లోకి మారుతి బ్రిజా అని వచ్చింది. దీని యొక్క వెహికల్ వచ్చేసరికి మనకి సిఎన్జి వర్షను, పెట్రోల్ వర్షను అవైలబుల్ ఉంటాయి. ప్లస్ ఈ దీనికి వచ్చేసరికి టర్బో ఇంజిన్తో ఫిట్ అయ్యి వచ్చి అత్యాధునిక ఫీచర్స్తో రీసెంట్గా మార్కెట్లో విడుదల చేయింది. ఈ కంపెనీ ధర వచ్చేసరికి మార్కెట్లో 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది మన వెహికల్. దీన్ని మీరు మన షోరూమ్కి వచ్చి దీని ఫీచర్స్ అన్ని దగ్గరగా ఉండి మీరు చూసి టెస్ట్ డ్రైవ్ చేసి మా కంపెనీ యొక్క ఇచ్చే బెస్ట్ ఆఫర్స్ని మీరు పొందండి. గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా పండరీపురం 6వ లైన్లోని గురుస్థానం నుంచి బాబావారి పల్లకి ఊరేగింపు సేవ జరిగింది. 32వ గురు పౌర్ణమి మహోత్సవాలు పండరీపురంలోని శ్రీ షిరిడి పుణ్యక్షేత్రంలో 6 రోజుల పాటు జరగనున్నాయని ధర్మకర్త నరేంద్ర కుమార్ తెలిపారు. వేదవ్యాసుని జన్మదినం సందర్భంగా 6 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని బాబావారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బళ్ళా శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పండరీపురము 6వ లైన్ గురుస్థానం నుండి ఈ పల్లకి యాత్ర చేయడం జరుగుతుందండి. ఇదంతా కూడా గురు పౌర్ణమి సందర్భంగా వేదవ్యాసుడి జన్మదినం సందర్భంగా ఈ ఉత్సవాలు ఈ రోజుతో ప్రారంభం. రేపు గురు పౌర్ణమి పండరీపురంలో వేంచేస్తున్న శ్రీ షిరిడి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న ఈ 6 రోజుల కార్యక్రమాన్ని భక్తులందరూ విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా భక్తులకు విన్నపం. నేటి మిర్చి ధరలు ఎలా ఉన్నాయి? నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మాక్సిమం 18,200, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 17,500, మోడల్ 16,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,500, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 18,000, మాక్సిమం 27,500, మోడల్ 27,000. నెంబర్ 5 మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. 341 రకం మినిమం 17,500, మాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000, మాక్సిమం 22,500, మోడల్ 21,000. బడిగి 355 మినిమం 18,000, మాక్సిమం 28,500, మోడల్ 27,500 రూపాయలు. దేవనారు డెలక్స్ మినిమం 18,000, మాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,000, మాక్సిమం 13,500, మోడల్ 12,000. నెంబర్ 5 మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 13,500, మోడల్ 12,000. బడిగి మినిమం 8,500, మాక్సిమం 13,800, మోడల్ 13,000. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.